భారతదేశ ఆక్రమణలో ఈ వీడియోలో మైసూర్, మరాఠా, సింధు ఆక్రమణల గురించి తెలుసుకుందాం. బెంగాల్ ఆక్రమణ పార్ట్ 1లో చూసాం. ఇన్ కేస్ అది ఎవరైనా చూడకుంటే ఫస్ట్ బెంగాల్ ఆక్రమణ చూసిన తర్వాతకి ఈ పార్ట్ 2ని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ మైసూర్ ఆక్రమణ. విజయనగర సామ్రాజ్య పతనానంతరం వడయార్ వంశీకులు మైసూర్ ప్రాంతాన్ని పరిపాలించారు. మైసూర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది వడయార్ వంశీకులు. మైసూర్ రాజ్యస్థాపకుడు యదురాయ వడయార్. ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్యస్థాపకుడు కృష్ణరాజ III వడయార్. ఇది ఇంపార్టెంట్. కృష్ణరాజ III వడయార్ ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్యస్థాపకుడు. 1947లో జయచరామరాజు వడయార్ మైసూర్ను భారతదేశంలో విలీనం చేశాడు. భారతదేశంలో మైసూర్ని విలీనం చేసింది జయచామరాజు వడయార్. హైదర్ అలీ. మైసూర్ ఇద్దరు కింగ్స్ ఇంపార్టెంట్, హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్. ఫస్ట్ హైదర్ అలీ గురించి చూద్దాం. ఇతను 1121లో బుదీకోట్లో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. మొఘల్ చక్రవర్తులు ఇతనిని మైసూర్ ప్రాంతానికి జాగీర్దారుగా నియమించారు. ఇతను ఒడయార్ వంశీకులను తొలగించి మైసూర్ ప్రాంతాన్ని 1161లో ఆక్రమించుకున్నాడు. ఇతని బిరుదు ఫతేజంగ్ హైదర్. ఇతను బీదర్నూర్ నాణాలను విడుదల చేశాడు. బిదనూర్ నాణాలను విడుదల చేసింది హైదర్. అందువలన బిదనూర్ను స్వరాజ్యాన్ని పిలుస్తారు. ఇతను ఫ్రెంచ్ వారి సహాయంతో దండిగల్లో ఆధునిక ఆయుధ కర్మాగారం నిర్మించి ఫ్రెంచ్ వారి చేత మైసూర్ సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఆధునిక ఆయుధ కర్మాగారం నిర్మించి ఫ్రెంచ్ వారి చేత మైసూర్ సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. నెక్స్ట్ టిప్పు సుల్తాన్. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ అసలు పేరు ఫతే అలీఖాన్ సాహెబ్. టిప్పు సుల్తాన్ బిరుదులు టైగర్ ఆఫ్ ఈస్ట్, షేరే మైసూర్. ఇతని చిహ్నం పులి. ఇతను ఫ్రెంచ్ వారితో స్నేహం చేశాడు. ఫ్రెంచ్ వారి సహకారంతో సైన్యాన్ని ఆధునీకరించాడు. హైదర్ అలీ నిరక్షరాస్యుడైతే టిప్పు సుల్తాన్ మాత్రం గొప్ప పండితుడు. ఇతను తన తండ్రి 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరణించిన తరువాత మైసూర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను తన రాజ్యంలో నూతన క్యాలెండర్ను, పరిశ్రమలను, నూతన తూనీకలు, కొలతలు ప్రారంభించాడు. ఇతను అభివృద్ధిపరిచిన ముఖ్య ఓడరేవు మంగళూరు. ఇతను ఫ్రెంచ్ విప్లవ విజయ చిహ్నంగా తన రాజ్యంలో ఉత్సవాలను నిర్వహించి శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటాడు. స్వేచ్ఛా వృక్షం, ట్రీటీ ఆఫ్ లిబర్టీ. ఎక్కడ? శ్రీరంగపట్నంలో. ఫ్రెంచ్ వారి విప్లవ విజయానికి చిహ్నంగా. నెక్స్ట్, భారతదేశంపైకి దండెత్తి రమ్మని నెపోలియన్కు జమాన్ షా లేఖలు రాశాడు. అహ్మద్ షా అబ్దాలీ యొక్క వారసుడు జమాన్ షా. ఇతను శ్రీరంగపట్నంలో రంగనాథస్వామి ఆలయం పక్కన తన వేసవి విడిది గృహాన్ని నిర్మించుకున్నాడు. ఇతను నూతన రాకెట్ల తయారీని, ప్రయోగాలను అభివృద్ధిపరిచాడు. ఇతని తుపాకీ పులి ఆకారంలో ఉంటుంది. ఇతను మైసూర్ రాజ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇతను మొహర్ అనే బంగారు నాణెములను ప్రవేశపెట్టాడు. ఇతను తండ్రి లౌకిక విధానాలను కొనసాగించాడు. హైదర్ అలీ శివపార్వతి బొమ్మలతో నాణెములను ముద్రించాడు. ఇతను బిదనూర్ పేరును హైదర్ నగర్గా మార్చాడు. ఇతని చిత్రపటం నాసాలో కలదు. నెక్స్ట్, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఇది ఇంపార్టెంట్ చాలా. ఆంగ్లో మైసూర్ వార్స్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్, ఇందులో మొదటి మైసూర్ యుద్ధం, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 నుంచి 69 వరకు. ఇది హైదర్ అలీకి మరియు ఇంగ్లీష్ వారికి మధ్య జరిగింది. మద్రాస్ గవర్నర్ లార్డ్ మెకార్ట్నీ. డైరెక్ట్ మనం హైదర్ అలీకి ఇంగ్లీష్కి మధ్య ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనాని జోసెఫ్ స్మిత్ను హైదర్ అలీ ఓడించాడు. విజయం ఎవరి పక్షాన లేకపోవడం వల్ల ఇరు పక్షాలు శాంతి సంధి చేసుకున్నాయి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. అంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్తో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ముగుస్తుంది. నెక్స్ట్, రెండవ మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 వరకు. ఈ యుద్ధంకు తక్షణ కారణం ఆంగ్లేయుల మహే ఆక్రమణ. మద్రాస్ సంధి షరతులు ఇంగ్లీష్ వారు ఉల్లంఘించడం వలన రెండవ మైసూర్ యుద్ధం జరిగింది. ఈ ట్రీటీ ఆఫ్ మద్రాస్ని ఇంగ్లీష్ వారు ఒబే చేయరనమాట. అది ఒబే చేయనందువల్ల సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ స్టార్ట్ అవుతుంది. హైదర్ అలీ బ్రిటిష్ వారిని కావేరీ యుద్ధంలో ఓడించి కల్నల్ బెయిలీని బంధించాడు. రెండవ మైసూర్ యుద్ధ ప్రారంభ సమయంలో హైదర్ అలీ ఘన విజయాలు సాధించాడు. కానీ క్రీస్తు శకం 1782లో చిత్తూరు దగ్గరలోని
చిత్తూరు దగ్గరలోని నర్సింగాపురం వద్ద క్యాన్సర్ వ్యాధితో హైదర్ అలీ మరణించాడు. టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించి చివరికి ఇంగ్లీష్ వారితో మంగళూరు వద్ద సంధి చేసుకోవడంతో రెండవ మైసూర్ యుద్ధం ముగిసింది. ఇక్కడ ఇంపార్టెంట్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏ ట్రీటీ తోటి ముగిసిందంటే ట్రీటీ ఆఫ్ మ్యాంగళూరు. ఫస్ట్దేమో ట్రీటీ ఆఫ్ మద్రాస్. రైట్. నెక్స్ట్ ఇందులో మొత్తం 4 వార్స్ ఉంటాయి, ఆంగ్లో మైసూర్ వార్స్. ఇందులో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ చూస్తున్నాం. ఇయర్ వచ్చేసి 1790 నుంచి 92. 1790లో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు మిత్రరాజ్యమైన ట్రావెన్కోర్ను ఆక్రమించడంతో యుద్ధం ప్రారంభమవుతుంది. 1790లో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు మిత్రరాజ్యమైన ట్రావెన్కోర్ను ఆక్రమించడంతో ఈ యుద్ధం ప్రారంభమవుతుంది. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా గుర్రం కొండ దుర్గంను ఆక్రమించిన వ్యక్తి కెప్టెన్ రీడ్. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు మైసూర్ రాజధాని శ్రీరంగపట్నంను ముట్టడించాయి. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో బ్రిటిష్ సైన్యాలు మైసూర్ రాజధాని శ్రీరంగపట్నంను ముట్టడించాయి. ఈ యుద్ధంలో నిజాం మరియు మరాఠా పీష్వాలు ఆంగ్లేయులతో జతకట్టారు. ఫలితంగా టిప్పు సుల్తాన్ ఓడిపోయి క్రీస్తుశకం 1892లో కారన్వాలిస్తో శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. దీంతో మూడవ మైసూర్ యుద్ధం ముగుస్తుంది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నంతో ముగుస్తుంది. రైట్. నెక్స్ట్ 4వ మైసూర్ యుద్ధం 1899. ఈ యుద్ధానికి కారణాలు: టిప్పు సుల్తాన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నాడు. వెల్లెస్లీ టిప్పు సుల్తాన్పై అబద్ధపు ఆరోపణలు చేయడం. ఈ 2 ప్రధాన కారణాలు 4వ ఆంగ్లో మైసూర్ వార్కి. వెల్లెస్లీ టిప్పు సుల్తాన్పై అబద్ధపు ఆరోపణలు చేయడం మరియు టిప్పు సుల్తాన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి చనిపోయాడు. టిప్పు సమాధి శ్రీరంగపట్నం వద్ద కలదు. ఆంగ్లేయులు ఆక్రమించిన 2వ స్వదేశీ రాజ్యం మైసూర్. టిప్పు మరణానంతరం మైసూర్ సంస్థానాన్ని 3వ చిక్క కృష్ణ వడయార్కు అప్పగించారు. ఈ వడయార్ 1899లో సైన్య సహకార ఒడంబడికపై సంతకం చేశాడు. రైట్. నెక్స్ట్ సైన్య సహకార పద్ధతి అంటే సబ్సిడరీ అలియన్స్ ఇంగ్లీష్లో. సైన్య సహకార పద్ధతిని లార్డ్ వెల్లెస్లీ 1798లో ప్రవేశపెట్టాడు. సబ్సిడరీ అలియన్స్ ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై లార్డ్ వెల్లెస్లీ. సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్న రాజ్యాలు తమ విదేశాంగ విధానం ఆంగ్లేయులకు అప్పజెప్పాలి. సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన ప్రధాన పాలకులు హైదరాబాద్ పాలకుడు నిజాం అలీ. 1798లో సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన మొదటి పాలకుడు నిజాం పాలకుడు. ఇది ఇంపార్టెంట్ బిట్. టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఇది వచ్చింది. హైదరాబాద్ పాలకుడు నిజాం అలీ మొట్టమొదటిగా ఈ సబ్సిడరీ అలియన్స్ దీనికి అంగీకరిస్తాడు. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సబ్సిడరీ అలియన్స్కి ఈ పద్ధతికి మొదట ఆమోదం తెలిపింది హైదరాబాద్ రాష్ట్ర పాలకుడు నిజాం అలీ. మైసూర్ పాలకుడు కృష్ణరాజ III ఒడయార్ 1799లో. అవధ్ పాలకుడు సాదత్ అలీ 1801లో. మరాఠా పీష్వా బాజీరావు 1802లో. నెక్స్ట్ ఇక్కడితో మైసూర్ ఆక్రమణ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మరాఠా రాజ్య ఆక్రమణ చూద్దాం. ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఇందులో ఆంగ్లో మరాఠా యుద్ధాలు చూస్తాం. మరాఠా రాజ్య ఆక్రమణలో లేదా పీష్వా యుగం దీన్నే అని కూడా అంటారు. మరాఠా రాజ్యాన్ని శివాజీ స్థాపించాడు. ఇన్కేస్ శివాజీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, ఒకసారి రెఫర్ చేయండి. ఓకే. మరాఠా రాజ్యాన్ని స్థాపించింది శివాజీ. ఫస్ట్ షాంబాజీ గురించి. శివాజీ మరణానంతరం అతని కుమారుడు షాంబాజీ ఛత్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు. క్రీస్తుశకం 1689లో జరిగిన సంగమేశ్వర్ యుద్ధంలో ఔరంగజేబ్ సేనాని ముఖారిబ్ ఖాన్ షాంబాజీని హతమార్చాడు. శివాజీ కుమారుడు షాంబాజీని హతమారుస్తాడు. ఎవరు? ఔరంగజేబ్ సేనాని ముబారిబ్ ఖాన్ సంగమేశ్వర యుద్ధంలో. షాంబాజీ కుమారుడు షాహు, ఇతన్ని ఔరంగజేబ్ ఆస్థానంలో బంధించబడ్డాడు. షాహుని ఔరంగజేబ్ తన ఆస్థానంలో బంధిస్తాడు. షాంబాజీ కుమారుడు షాహును. క్రీస్తుశకం 1712లో షాహును మొఘల్ చక్రవర్తి మువాజాం 1వ బహదూర్ షా విడుదల చేశాడు. క్రీస్తుశకం 1713లో సతారా వద్ద షాహు ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఛత్రపతి షాహు బాలాజీ విశ్వనాథ్ను తన పీష్వాగా నియమించుకున్నాడు. పీష్వాల గురించి డీటెయిల్గా చూద్దాం. క్రీస్తుశకం 1713 నుండి 1818 వరకు గల ఆధునిక భారతదేశ చరిత్ర మరాఠా యుగంలోని ఈ కాలాన్ని పీష్వాల యుగాలుగా పరిగణిస్తారు. పీష్వాలు చిత్ పవన్ బ్రాహ్మణ కులానికి చెందినవారు. బాలాజీ విశ్వనాథ్ 1713 నుంచి 1820 వరకు. ఇతను పీష్వా యుగంలో మొదటి వ్యక్తి. బాలాజీ విశ్వనాథ్
ఇతను పీష్వా పదవిని వంశపారపర్యం చేశాడు. ఇతని బిరుదు సేనా కర్తే, ద మేకర్ ఆఫ్ ద అంబ్రీ. 1వ బాజీరావు 1720 నుంచి 1740 వరకు. పీష్వాల యుగంలో గొప్పవాడు, శివాజీతో పోల్చదగిన పీష్వా బాజీరావు 1వ బాజీరావు. దీని మీద మూవీ కూడా ఉంది ఒకటి, బాజీరావు మస్తాని. ఇతని హిందుత్వ విధానానికి గల పేరు హిందూపత్ పత్షాహి లేదా మరాఠా మండలం. ఇది ఇంపార్టెంట్, హిందూపత్ పత్షాహి. ఇతని హిందుత్వ విధానానికి గల పేరు హిందూపత్ పత్షాహి లేదా మరాఠా మండలం. ఇతను పోర్చుగీస్ వారి వద్ద నుండి 1739లో సాల్సెట్ మరియు బెసిన్లను ఆక్రమించుకున్నాడు. బాజీరావు 1 సాల్సెట్ మరియు బెసిన్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించుకుంటాడు. మీర్ కుమ్రుద్దీన్ ఖాన్ 1వ బాజీరావుకు మధ్య నిరంతర పోరాటాలు జరిగేవి. నెక్స్ట్ బాలాజీ బాజీరావు 1740 నుంచి 1761 వరకు. ఇతనికి గల మరో పేరు నానాసాహెబ్. ఇతని కాలంలో రాజధాని సతారా నుండి పూనాకు మార్చబడింది. 1749లో ఛత్రపతి సాహు వారసులు లేకుండా మరణించడంతో పీష్వాని సింహాసనాన్ని అధిష్ఠించాడు. సదాశివరావు భావే పీష్వా సోదరుడు ఢిల్లీపై దండెత్తి ఎర్రకోటను దోచుకున్నాడు. ఎర్రకోటలోని దివానే ఖాస్ యొక్క వెండి పైకప్పును తీసుకెళ్లాడు. నెక్స్ట్ 3వ పానిపట్టు యుద్ధం 1761 జనవరి 14. ఈ యుద్ధం మహారాష్ట్ర సర్దారుల కూటమికి, వారికి సహకరించిన మొఘల్ సైన్యానికి, అహ్మద్ షా అబ్దాలీకి మధ్య జరిగింది. పరిషాక్ చంద్ర, అహ్మద్ షా అబ్దాలీ, మొఘల్ సైన్యానికి, తర్వాత మహారాష్ట్ర సర్దారుల కూటమికి మధ్య 3వ పానిపట్టు యుద్ధం జరిగింది. వివిధ సందర్భాలలో అహ్మద్ షా అబ్దాలీ 7 సార్లు భారతదేశంపై దండెత్తాడు. 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠా కూటమికి సైనిక నాయకత్వం వహించిన వ్యక్తి సదాశివరావు భావే. 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠా కూటమికి సైనిక నాయకత్వం వహించింది సదాశివరావు భావే. 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యం పూర్తిగా ఓడిపోయింది. నెక్స్ట్ 1వ మాధవరావు 1 1861 నుండి 1872 వరకు. 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠాలు కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు. ఇతను మైసూర్ పాలకుడైన హైదర్ అలీని, హైదరాబాద్ పాలకుడైన నిజాంను, భరత్పూర్ పాలకులైన జాట్లను మరియు రాజపుత్రులను ఓడించాడు. నారాయణరావు 1872 నుంచి 73 వరకు. పీష్వా పదవి కోసం నారాయణరావుని హతమార్చిన వ్యక్తి రఘునాథరావు, రాఘోబా అని కూడా అంటారు. పీష్వా పదవి కోసం నారాయణరావును హతమార్చిన వ్యక్తి రఘునాథరావు. పీష్వా పదవి కోసం ఆంగ్లేయులతో రఘునాథరావు చేసుకున్న సంధి సూరత్ సంధి 1875 మార్చి. ఇది ఇంపార్టెంట్. పీష్వా పదవి కోసం ఆంగ్లేయులతో రఘునాథరావు చేసుకున్న సంధి ట్రీటీ ఆఫ్ సూరత్. సూరత్ సంధి షరతుల ప్రకారం రఘునాథరావు ఆంగ్లేయులకు ఇవ్వజూపిన ప్రాంతాలు సాల్సెట్ మరియు బెసిన్. తమ అంతరంగిక వ్యవహారాలలోకి ఆంగ్లేయుల జోక్యం చేసుకుంటున్నారని భావించిన మహారాష్ట్ర సర్దారులు ఆంగ్లేయులతో యుద్ధానికి తలపడ్డారు. ఇందులో ఆంగ్లో మరాఠా వార్స్ అంటారు వీటిని. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ చూస్తున్నాం. 1775 నుంచి 1782 మధ్యలో 1వ ఆంగ్లో మరాఠా యుద్ధం, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. యుద్ధ సమయంలో గవర్నర్ జనరల్ లార్డ్ వారెన్ హేస్టింగ్స్, మరాఠా కూటమికి నాయకత్వం వహించిన వారు మహాదాదాజీ సింధియా మరియు నానా ఫెడ్నవీస్ ఇతను ఇంపార్టెంట్. పీష్వా యుగంలో మరాఠా కూటమికి నాయకత్వం వహించిన వారు నానా ఫెడ్నవీస్ మరియు మహాదాదాజీ సింధియా. అటు సైడు ఇంగ్లీష్ వారి సైడు, బ్రిటిష్ వారి సైడు ఉన్నది గవర్నర్ జనరల్ లార్డ్ వారెన్ హేస్టింగ్స్. ఈ యుద్ధం టైంలో నానా ఫెడ్నవీస్ అసలు పేరు బాలాజీ పండిట్ బాలాజీ జనార్దన్. 1వ ఆంగ్లో మరాఠా యుద్ధం సాల్బెట్ ట్రీటీ ఫలితంగా ముగిసింది. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అంటారు దీన్ని. సాల్బాయ్ ట్రీటీ తోటి ముగిసింది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ 1782 మేలో ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ షరతుల ప్రకారంగా సాల్సెట్ బసిన్లను ప్రాంతాలను నానా ఫెడ్నవీస్ ఆంగ్లేయులకు హస్తగతం చేశాడు. నెక్స్ట్ 2వ మాధవరావు 1882 నుంచి 1896 వరకు. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ షరతుల ప్రకారం ఆంగ్లేయులు 2వ మాధవరావు 2ను పీష్వాగా అంగీకరించారు. మాధవరావు 2ను పీష్వాగా అంగీకరిస్తాయి దే ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ప్రకారం. నానా ఫెడ్నవీస్ నియంతృత్వానికి భరించలేని 2వ మాధవరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్స్ట్ 2వ బాజీరావు 1796 నుంచి 1818 వరకు. ఇతను పీష్వాల యుగంలో చివరివాడు. బాజీరావు 2 1802 డిసెంబర్ నెలలో బాజీరావు 2 సైన్య సహకార ఒడంబడికను అంగీకరించాడు. సబ్సిడరీ అలియన్స్ ఇందాక చూసింది, దాన్ని అంగీకరిస్తాడు. అయితే ఈ ఒప్పందం పూర్తిగా అమలు కాకముందే ఆంగ్లేయులతో ఘర్షణ ప్రారంభమై 2వ ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. ఇందాక ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ చూసాం కదా, ఇప్పుడు సెకండ్ ఆంగ్లో మరాఠా వార్
1803 నుంచి 1805 వరకు. ఈ యుద్ధంలో మరాఠా కూటములు ఓటమి చెందాయి. రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం రాజ్పూర్ ఘాట్ సంధి ఫలితంగా ముగిసింది. రాజ్పూర్ ఘాట్ సంధి. మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం 1817 నుంచి 1818 వరకు. తమ స్వతంత్రాన్ని పునరుద్ధరించుకోవడానికి మరాఠాలు చేసిన చివరి ప్రయత్నం మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం. ఈ యుద్ధ సమయంలో గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్, ఫస్ట్ యుద్ధ టైంలో కూడా లార్డ్ వారెన్ హేస్టింగ్సే ఉన్నాడు, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ టైంలో కూడా. రెండవ బాజీరావు కాలంలోనే ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు పూర్తిగా పతనమయ్యారు. రెండవ బాజీరావుకు పెన్షన్ ఇచ్చి కాన్పూర్కు సమీపంలోని బీతూర్ అనే ప్రాంతానికి పంపించారు. ఒక 2 నోట్ పాయింట్స్. ఆంగ్లో మరాఠా యుద్ధాల అనంతరం ఆంగ్లేయులు సృష్టించిన నూతన మరాఠా రాజ్యం సతారా. శివాజీకి దగ్గర బంధువైన రాణా ప్రతాప్ను ఛత్రపతిగా ప్రకటించి సతారాకు పరిపాలకునిగా నియమించారు ఆంగ్లేయులు. మరాఠా యుద్ధాలు, ఆంగ్లో మరాఠా వార్స్ అయిపోయిన తర్వాతకి ఆంగ్లేయులు సృష్టించిన నూతన మరాఠా రాజ్యం సతారా. శివాజీకి దగ్గర బంధువైన రాణా ప్రతాప్ను ఛత్రపతిగా ప్రకటిస్తారు ఈ సతారాకు. రైట్. నెక్స్ట్ ఇక్కడితో పీష్వా యుగం కంప్లీట్ అయిపోతుంది, మరాఠా రాజ్యం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సింధు ఆక్రమణ చూద్దాం. 1843. సింధును బెలుచిస్తాన్కు చెందిన తల్పురా అనే తెగ పాలించింది. తల్పురా అనే తెగ సింధును పాలించింది. వీళ్ళు బెలుచిస్తాన్కు చెందినవారు. సింధు రాజులను ఆమిర్లు అని పిలుస్తారు. నాటి సింధు పరిపాలకుడు ఖాన్ షేర్ మహమ్మద్. ఖాన్ షేర్ మహమ్మద్ సైన్య సహకార ఒడంబడికను క్రీస్తు శకం 1839లో అంగీకరించాడు. సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకొని రక్షణ బాధ్యతలు ఆంగ్లేయులకు అప్పచెప్పాడు. సైన్య సహకార సంధిని ఒప్పుకున్న సింధు రాజ్యాన్ని రక్షించాల్సిన బాధ్యతను ఆంగ్లేయులు విస్మరించి ఆ రాజ్యాన్ని వారు అంతం చేయడం వారి సామ్రాజ్య విధానానికి పరాకాష్ట. క్రీస్తు శకం 1843లో సరిహద్దు ప్రాంతమైన సింధు ద్వారా రష్యా వారు భారతదేశంపై దాడి చేసే అవకాశం ఉన్నదనే అభిప్రాయంతో అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఎలిన్ బరో సింధును ఆక్రమించడానికి చార్లెస్ నేపియర్ను పంపాడు. నోట్ పాయింట్స్. చార్లెస్ నేపియర్ సింధు పాలకుడైన ఖాన్ షేర్ మహమ్మద్ను ఓడించి క్రీస్తు శకం 1843లో బ్రిటిష్ సామ్రాజ్యంలో సింధును విలీనం చేశాడు. సింధును ఆక్రమించుకునే హక్కు మనకు లేదు, కానీ మనం ఆక్రమించాలి. ఇది మానవ నీచమైన చర్య. ఐ హ్యావ్ సింధ్ అని చార్లెస్ నేపియర్ వ్యాఖ్యానించారు. ఇక్కడితో సింధ్ ఆక్రమణ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో పంజాబ్ ఆక్రమణ, ఇంకా కొన్ని టాపిక్స్ మిగిలి ఉన్నాయి ఇందులో, అవి కంటిన్యూ చేద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మన ఛానల్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.